ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. అదే కదా, అంటే తీసుకున్నోడు అదృష్టవంతుడాడు. అంతే నిజంగా. పీపీపీ అంట, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటారు. దాంట్లో ఏది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్? పబ్లిక్ సొమ్ము ప్రైవేట్ వాడికి దోచిపెట్టడం. అంతే. పబ్లిక్ సొమ్ముని ప్రైవేట్ వాడికి అప్పనంగా పంచి పెట్టడాన్ని పీపీపీ అని పెడుతున్నాం మనం. అది పీపీపీ విధానం ద్వారా మీరు వసూలు చేసుకోండి రేపు పొద్దున్న జనాల నుంచి. అంతే. ఇక హాస్పిటల్ ఇప్పుడు ఏంటి, గవర్నమెంట్ పెట్టినప్పుడు గవర్నమెంట్ ఫ్రీ కదా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్రే 30 రూపాయలు ఎంత ఉంటది అంతే. అవును. పేదోడైతే ఫ్రీగా కూడా ఇస్తారు అక్కడ. ఈ ప్రైవేట్ కాలేజీలో ఎందుకు ఇస్తారు? ఎవరు? ఆ దోపిడీకి ప్రభుత్వం బార్లా తెరిచి దోచి పెట్టడం 10 మందికి, 10 మందికి దోచి పెట్టేస్తున్నారు అంతే నిర్మోహమాటంగా. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఇది ఎంత సింపుల్ లాజిక్ అంటే, కేసీఆర్ వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఏం గొడవ చేశారు? నిజాం షుగర్స్ ఇచ్చేశారు, ల్యాండ్ తో సహా ఇచ్చి పడేశారు. ఇచ్చి పడేసి అదేంటంటే వాళ్ళు బాకీలు తీర్చలేకపోతున్నారు. మరి ప్రైవేట్ వాడు ఎట్లా సంపాదించుకోగలిగాడు దాని మీదన? ఈ ల్యాండ్ నమ్మితే వచ్చిందే డబ్బులు అడిగి. ఎక్కడెందుకు హనుమాన్ షుగర్స్ ఉండేది కోఆపరేటివ్ సెక్టర్, రైతులందరూ కలిసి పెట్టుకున్న డబ్బులతో పెట్టుకునేటటువంటి పరిశ్రమలు. దాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళు ఏం చేశారు? దాని పేరుతో భూమిని అమ్మేసుకున్నాడు, వాళ్ళ బకాయిది ఇచ్చాడు, మిగతాది అది ప్రైవేట్ పరం అయిపోయింది. మీ కోఆపరేటివ్ సెక్టార్ లో ఉన్నటువంటి మిల్క్ ప్రాజెక్టులు ఏంటండి? అప్పనంగా రాసి ఇచ్చేశారు కదా పార్టీ నాయకులకి. అదే ఉంటే నష్టాలు. మరి ఇప్పుడు లాభాలు ఎట్టొచ్చినాయి అంటే ఆస్తి ఎవరిది? రైతులు ప్రతి ఏడాది కూడా ఒక రోజున పాలకి డబ్బులు కట్టించుకోకుండా ప్రభుత్వానికి ఇచ్చిన డబ్బులు అయ్యి కోఆపరేటివ్ సెక్టార్లో. అట్లాంటి వాటిటన్నిటి తీసుకెళ్లి జనం సొమ్ముని ఇచ్చి పడేశారు కదా. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఇచ్చేస్తున్నారు. ఇది ఓ రకంగా చెప్పాలంటే పెద్ద అవినీతి. మెడికల్ కాలేజీలు పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తోంది కాబట్టి మన రాష్ట్రంలో ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నాయి అంటే వేరు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పెట్టండి రా నాయన అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో పెడతాడంటాడు. ఎందుకు జగన్ ప్రత్యేకించి 13 జిల్లాలను 26 జిల్లాలు చేసింది? మెడికల్ కాలేజీల కోసమేగా అర్జెంట్గా చేసింది. అతను మంచి ఉద్దేశంతో చేశాడు. నీకు ఆ మంచి ఉద్దేశం ఉంటే ఇంకో 4 చెయ్యి, ఇంకొక 60 జిల్లాలు పెట్టు. నువ్వు పెట్టి ఇప్పుడు తెలంగాణకు ఉన్నట్టు 40 జిల్లాలు 50 జిల్లాలు ఉన్నట్టు ఇక్కడ కూడా పెట్టుకో. వాళ్ళు 10 జిల్లాలనే అన్ని చేసినప్పుడు మనం ఇక్కడ చేసుకోవచ్చు కదా అని చెప్పు. పెట్టు నువ్వు. ప్రతి 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక జిల్లా చేసి తద్వారా నువ్వు 4 కాలేజీలు పెంచాలి. కానీ ఎందుకంటే నువ్వు కూటమిలో ఉన్నావు, ఇస్తారు. అనేక మంది డాక్టర్లు తయారవుతారు కదా, మనకి చక్కటి అవకాశం కదా. ఇప్పుడు ఇంకా అది లేదు, ఆ హోప్స్ లేవు, ఇంకా అయిపోయింది. ఇప్పుడు నువ్వే అంటున్నావు దాని పేరేంటది, అమరావతిలో మెడికల్ కాలేజీలకు పర్మిషన్, దాని పేరు పెద్ద పెద్ద ఈ 1000 పడకల ఆసుపత్రులు 500 పడకల డాక్టర్లు ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు ఇది ఇవ్వడం ఉద్దేశం అదే. జిల్లాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు కదా, మరి దాంట్లో డాక్టర్లు ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు ఇట్లా పెడితే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత డబ్బులు పెట్టి చదివిన వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు ప్రధాన నగరాలకు వెళ్ళిపోతారు.